హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని కొంచెం స్పెషల్గా అయితే చేసి చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో చూడాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని తర్వాత అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి. జీలకర్ర కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక ఐటెం అయితే రెడీ చేసుకోవాలండి. అది ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం కొంచెం ఎక్కువగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత కరివేపాకు ఏరి పక్కన పెట్టేవాళ్ళైనా సరే తప్పకుండా తిని తీరాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. చూసారు కదా, ఇదిగోండి ఈ మిక్సీ జార్లోకి నేను కొద్దిగా ఒత్తి పెట్టి మరీ కరివేపాకు తీసుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు కూరల్లో కరివేపాకు ఏరి పక్కన పెడతారండి. ఈ ప్రాసెస్లో చేస్తే వాళ్ళకి పక్కకు తీసే అవకాశమే లేకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇదిగోండి ఇలా ఒక 2-3 గుప్పిళ్ళంత కరివేపాకునైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క, ఒక 5-6 లవంగాలు అయితే వేసుకున్నానండి. తర్వాత ఇంట్లో ఇంతకుముందు మార్కెట్లో తీసుకొచ్చిన కొత్తిమీర అయితే ఉందండి. ఆ కొత్తిమీర కొంచెం పండిపోయి పాడైపోయేలాగా అయిపోతుంది, అందుకని దాన్ని కూడా వాడేస్తున్నాను. చూసారా, ఇదిగోండి ఈ కొత్తిమీర కూడా ఒక గుప్పిడంతా ఇందులోనే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి నేను మెత్తగా పేస్ట్ లాగా చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలాగనమాట. అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసేప్పుడు నేను స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నానండి. మీరు అలానే మర్చిపోయి పేస్ట్ చేసే పనిలో మునిగిపోకండి ఫ్రెండ్స్, మాడిపోతాయి ఉల్లిపాయలు అయితే. ఇదిగోండి ఈ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 2-3 నిమిషాల్లో చక్కగా నూనె పైకి తేలి పచ్చివాసన అంతా పోయి కమ్మని సువాసన రావటం మొదలవుతుంది అనమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాటరు మనం తీసుకున్న మ్యాగీకి క్వాంటిటీ తగినట్లుగా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక మ్యాగీ ప్యాకెట్కి వచ్చేసి 1.5 గ్లాసు వాటర్ చొప్పున యాడ్ చేసుకున్నానండి. ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చారండి మా వాళ్ళు షాప్ నుంచి. నేను ఆ ఫ్యామిలీ ప్యాక్ మొత్తం చేసేస్తున్నాను ఈరోజైతే. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను, చూపిస్తాను మీకు. కొంచెం చూడటానికి గ్రీనిష్గా ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. కరివేపాకు తింటే కంటికి కూడా చాలా మంచిది అంటారు కదండి. మన జుట్టుకి మంచిది, కంటికి మంచిది అంటారు కదా. ఇదిగోండి నేనైతే ఈ ఫ్రై అయిపోయిన ఈ పేస్ట్లో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా మూత పెట్టి మనం మరిగించుకోవాలండి. దానికన్నా ముందు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిందండి. మీరు మీ తినేదాన్ని బట్టి, మీ ఉప్పు ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువగా. ఇలా ఉప్పు వేసుకుని మూత పెట్టి ఇలా నీళ్లు మరిగే వరకు మరిగించుకున్నానండి. ఇలా మరుగుతున్న నీటిలో ఈ మ్యాగీలో మసాలా ప్యాకెట్లు వస్తాయి కదండి, కారప్పొడి లాంటివి, ఆ మసాలా ప్యాకెట్లు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసేది కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీ అయిన ప్రాసెస్లు కూడా మనం చేస్తూ ఉండాలండి, ప్రయోగాలు. అప్పుడే కదా మన వాళ్ళకి నచ్చుతుంది, మనకి కొత్త కొత్త వంటలు వస్తాయి కదా. ఇదిగోండి ఈ మసాలా ప్యాకెట్లన్నీ దీంట్లోకి వేసేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో మ్యాగీ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. వాళ్ళు అలానే లాంగ్గా కావాలన్నారండి, అందుకని నేను దాన్ని విరిచి వేయకుండా అలానే వేసేస్తున్నాను. ఇలా మొత్తం మీరు తీసుకున్న క్వాంటిటీ ఎంతో దాన్ని మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు. ఎక్కువ డ్రై అవసరం లేదండి. కొద్దిగా నీళ్లు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి చల్లారే కొద్దీ నీళ్ళు అనేవి ఆటోమేటిక్గా ఎగిరిపోతాయండి. నేను చూపిస్తాను నేను ఏ స్టేజ్లో స్టవ్ ఆపుకుంటున్నానని, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి మ్యాగీ అయితే.
ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం వేసుకున్న ఈ కరివేపాకు పేస్ట్ ప్రతి పీస్కి కూడా అంటే ప్రతి నూడిల్కి కూడా విడివిడిగా చక్కగా పడుతుందన్నమాట. ఇలా మొత్తం చక్కగా అయ్యే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.